ఆకాష్ తన ప్రోగ్రామ్ ఇంటర్నేషనల్ లెవెల్లో సెలెక్ట్ కావాలని ఇక ఆకాష్ మాత్రం భూమి కోసం చూస్తూ ఉంటాడు. ఇక భూమి ఒక గ్రౌండ్లో డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆకాష్ కూడా భూమిని చూసి, ఏంటి తిను ఇంత అద్భుతంగా డ్యాన్స్ వేస్తుందేంటి, ఈమె డ్యాన్స్ వేస్తే మన ప్రోగ్రామ్ ఖచ్చితంగా సెలెక్ట్ అవుతుంది, అంతేకాకుండా నేను కెరియర్లో కూడా సెట్ అవుతాను అనుకుంటూ ఆకాష్ మనసులో అనుకొని ఇక భూమి దగ్గరికి వెళ్తాడు. ఆకాష్ గారు, మీరు ఇలా వచ్చారేంటి అంటే, నాకు నువ్వు కొంచెం హెల్ప్ చేయాలి. ఏంటి, నేను నీకు హెల్ప్ చేయాలా? మీ ఫ్రెండ్ ఉంది కదా, తను చేస్తుంది. లేదు లేదు, నువ్వు చేయబట్టి తను హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. నువ్వు చేయబట్టే తను ఈ ప్రోగ్రాంలో డ్యాన్స్ వేయట్లేదు. తన ప్లేస్లో నువ్వు డ్యాన్స్ వేయాలని నేను కోరుకుంటున్నాను. ఏంటి, నేను డ్యాన్స్ వేయాలా? అంటే వెస్టర్న్ డ్యాన్సా? అవును. అంటే నాకు రాదంటున్నావేంటి? నువ్వు కూచిపూడి వేస్తున్నావు కాబట్టి నీకు ఏ డ్యాన్స్ అయినా వస్తుంది. నువ్వు చాలా అద్భుతంగా డ్యాన్స్ వేస్తున్నావు. నువ్వు వేస్తే మాత్రం మన ప్రోగ్రాం ఖచ్చితంగా సెలెక్ట్ అవుతుంది అనుకుంటూ ఆకాష్ చెప్పగానే ఇక భూమి కూడా అప్పుడే, సరే నేను డ్యాన్స్ వెయ్యాలంటే నాకు ఒక కండిషన్ ఉంది. ఏంటి చెప్పు, నువ్వు ఏం చెప్పినా చేస్తాను. అంటే మా బావ గగన్ చనిపోయాడు కాబట్టి ఆ ప్లేస్లో నువ్వుండి నేనే గగన్ అని మా అత్తయ్య గారితో చెప్పాలి. అలా అయితే మా అత్తయ్య బతుకుతుంది, లేదంటే చనిపోతుంది. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకుంది తను గగన్ని. ఇప్పుడు తను శాశ్వతంగా దూరంగా ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు తను రాడు కాబట్టి ఆ ప్లేస్లో నువ్వే గగన్ అని ఒప్పించాలి. అలా చేస్తే నువ్వు ఏం చేయమన్నా చేస్తాను అనుకుంటూ భూమి చెప్పగానే ఇక ఆకాష్ కూడా, ఏంటి, నేను కొడుకునని చెప్పాలి కదా, అంతే కదా, అలా చేస్తే నేను కెరియర్లో సెట్ అవుతాను అనుకుంటూ ఆకాష్ కూడా అనుకుంటాడు. సరే, ఈ డీల్ ఓకే. నేను గగన్ అని మీ అత్తయ్య గారితో చెప్పేస్తాను, కానీ నువ్వు ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంలో డ్యాన్స్ వేయాలి అనుకుంటూ చెప్పగానే ఇక భూమి కూడా, సరే నువ్వు ఏం చేయమన్నా చేస్తాను అనుకుంటూ ఇక భూమి కూడా చెప్తుంది. సరే, నువ్వు త్వరగా రా, మా అత్తయ్య గారి దగ్గరికి వచ్చి నేనే గగన్ అని చెప్పాలి అనుకుంటూ ఇక తీసుకొని వెళ్తుంది భూమి. ఇక హాస్పిటల్కి వెళ్ళగానే ఇక అప్పుడే శారద ఇక హాస్పిటల్లో పడుకొని ఉండగా, అమ్మా అనుకుంటూ ఇక గగన్ లాగా పిలవగానే ఇక అప్పుడే శారద కూర్చొని, నానా నువ్వేనా పిలిచింది? అవునమ్మా నేనే. భూమి, నేను ఎప్పుడో చెప్పాను కదా, తిను నా గగన్, నా కొడుకు, నా రక్తం పంచుకొని పుట్టిన కొడుకు అని నేను ఎప్పుడో చెప్పాను. నువ్వే అడ్డతొలంగా మాట్లాడావు. లేదు చనిపోయాడని చెప్పావు. నేను కన్న తల్లిని, వాడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో నాకు అన్నీ తెలుస్తుంది అనుకుంటూ ఇక శారద మాత్రం చాలా సంతోషంగా పడుతూ ఉంటుంది. ఇక వెంటనే తను నిల్చొని ఇక గగన్కి ముద్దులిస్తూ ఉంటుంది. తినేంటి ఇంత ఓవర్గా అవుతుందేంటి అనుకుంటూ ఆకాష్ మాత్రం మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక భూమి ఆకాష్ను చూసి ఇక కళ్ళ సైగలు చేస్తుంది. ఇక ఆకాష్ కూడా ఇక అలానే మౌనంగా నిల్చొని ఉంటాడు. అమ్మా నువ్వు ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి అమ్మా. ఇప్పుడు నేను వచ్చాను కదా, నీ కొడుకును వచ్చాను కదా, ఇప్పుడు నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటేనే నేను కూడా క్షేమంగా ఉంటాను. నువ్వు లేకుండా నేను కూడా ఉండనమ్మా అనుకుంటూ ఇక ఆకాష్ చెప్పగానే, సరే డాక్టర్ నాకు త్వరగా ట్రీట్మెంట్ ఇవ్వండి అనుకుంటూ ఇక వెంటనే శారద రూమ్కి వెళ్ళి పడుకొని ఉంటుంది. ఇక అప్పుడే ఆకాష్ దగ్గరికి వచ్చి, నాన్న గగన్ నువ్వు తినక ఎన్ని రోజులయ్యిందో ఏమో, అమ్మ భూమి నువ్వు ప్లేట్లో అన్నం వేసుకురా అమ్మా అనుకుంటూ చెప్పగానే, అలా కాదత్తయ్య, నువ్వు ముందు ట్రీట్మెంట్ తీసుకో అని చెప్పగానే, లేదమ్మా నేను నా కొడుకుకి అన్నం తినిపించాలి, వీడు ఎప్పుడు తిన్నాడో ఏమో, నేను తినిపించాలి అనుకుంటూ చెప్పగానే ఇక భూమి కూడా వెంటనే ప్లేట్లో అన్నం వేసుకొచ్చి ఇక శారదకు ఇస్తుంది. ఇక శారద మాత్రం ఇక గగన్కి అన్నం తినిపించగానే ఆకాష్ మాత్రం అలానే చూస్తూ ఉంటాడు. అత్తయ్య ఇప్పుడు మీ కొడుకుకి అన్నం తినిపించావు కదా, ఇప్పుడైనా ట్రీట్మెంట్కి ఒప్పుకోండి అనుకుంటూ చెప్పగానే, ఇప్పుడు నేను ట్రీట్మెంట్ ఇచ్చుకుంటాను అమ్మా, నాన్న నేను ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటాను అనుకుంటూ ఇక రూమ్లోకి వెళ్ళి చాలా సంతోషంగా ఇక పడుకొని ఉంటుంది. ఇక వెంటనే లేచా ట్రీట్మెంట్ అయిపోయాక ఇక వెంటనే కేపీకి కాల్ చేసి ఇక మాట్లాడుతూ ఉంటుంది. ఎవండి ఎవండి ఏంటి శారద అలా సంతోషంగా ఉన్నావేంటి? నువ్వేనా ఇంత సంతోషంగా మాట్లాడుతుంది? అవునండి, ఎన్ని రోజులు
ఏడ్చుకుంటా ఎవరి కోసం ఉన్నానో ఇప్పుడే వారే వచ్చి నా ముందట మాట్లాడుతున్నారు. ఏంటి శారదా, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా? అదేనండి, గగన్ బతికే ఉన్నాడు. ఎన్ని రోజులు చనిపోయాడని అనుకున్నాం, కానీ నేను ఎప్పటి నుంచిలో చెప్పాను, నా మనసాక్షి గగన్ చనిపోయిండని నా ఒప్పుకోలేదు. చూసారా, ఇప్పుడు గగన్ బతికే ఉన్నాడు. ఇప్పుడు నన్ను అమ్మ అని కూడా పిలిచాడు అనుకుంటూ చాలా సంతోషంగా చెప్పగానే, శారద, నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? గగన్ లోయలో పడిపోయాడు. సరే, భూమి ఉందా అనుకుంటూ ఇక భూమికి ఇవ్వగానే ఇక అప్పుడే శారద కూడా పక్కనే ఉంటుంది. అమ్మ భూమి, శారద ఏంటి అలా మాట్లాడుతుంది? గగన్ ఎప్పుడో చనిపోయాడు కదా, ఇంకా బ్రతికే ఉన్నాడు, అమ్మ అని పిలుస్తుందని అంటుందేంటి? అసలు ఏమవుతుందమ్మా అనుకుంటూ మాట్లాడగానే, అంటే మామయ్య, గగన్లా ఆకాష్ ఉన్నాడు. ఆకాష్ ఎవరమ్మా? నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే మామయ్య, గగన్లా ఆకాష్ ఉన్నాడు. తనని చూసి గగన్ అంటుంది. ఇప్పుడు ఆకాష్ని బ్రతిమిలాడి గగన్లా యాక్ట్ చేయమంటే ఇప్పుడు చేశారు. కానీ ఇప్పుడు శారద అత్తయ్య మాత్రం నిజంగానే గగన్ అని నమ్మేసింది. ఎలా అయితే ఇప్పుడు మాత్రం శారద ఇప్పుడు క్షేమంగానే ఉంది కదా, గగన్ ఇప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు. ఎలా ఉన్నాడో ఏమో నా కొడుకు అనుకుంటూ ఇక కేపీ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. సరే మామయ్య, అత్తయ్యకి ఇస్తున్నాను, మాట్లాడండి అనుకుంటూ ఇక వెంటనే భూమి శారదకి ఇచ్చి ఇక వెంటనే ఆకాష్ దగ్గరికి వెళ్తుంది. శారద, ఏమైతే మన కొడుకు క్షేమంగా తిరిగి వచ్చాడు కాబట్టి నువ్వు కూడా ఇప్పుడు పాత శారదలాగా మారాలి అనుకుంటూ ఇక కేపీ కూడా మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాదండి, మన పూరికి కూడా చెప్పాలి. ఇప్పుడు పూరికి చెప్తే ఎంత సంతోషపడుతుందో ఏమో అనుకుంటూ ఇక వెంటనే శారద పూరికి కాల్ చేస్తూ ఉంటుంది. ఇక పూరి మాత్రం చాలా ఫోర్స్ చేస్తూ ఉంటాడు. ఈ ఆస్తి మొత్తం నాకే కావాలి అనుకుంటూ చెప్పగానే ఇక పూరి కూడా చాలా బాధపడుతూ ఇక ఏడ్చుకుంటూ ఉంటుంది. మరోవైపు ఏమో మా అన్న చనిపోయాడు, వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు అనుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఇక అప్పుడే కాల్ రావడంతో ఇక పూరి లిఫ్ట్ చేసి హలో అమ్మా అని మాట్లాడగానే ఇక వెంటనే ఇక శారద మాత్రం చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. అమ్మా, ఏంటమ్మా అలా సంతోషంగా ఉన్నావేంటి, ఏమైంది అనుకుంటూ మాట్లాడగానే, అమ్మ పూరి, మీ అన్నయ్య బ్రతికే ఉన్నాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమేనా? అవునమ్మా, నేనే నా కళ్ళారా చూశాను. అంతేకాదు, నన్ను అమ్మ అని ప్రేమగా పిలిచాడు. ఏంటి, గగన్ అన్నయ్య ఇంకా బ్రతికే ఉన్నాడా? దేవుడా అనుకుంటూ పూరి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అపూర్వకు కూడా తెలుస్తుంది. అపూర్వకు తెలియగానే చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి, వీడు ఇంకా బ్రతికే ఉన్నాడా? వీడు ఇంకా చావలేదా? సూర్య, నువ్వు ఏం చేసావురా? వాడిని చంపకుండా మళ్ళీ తిరిగి వచ్చాడనుకో, మనం జైల్లో జీవితాంతం కూర్చోవడం వస్తుంది అనుకుంటూ ఇక అపూర్వ మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వెంటనే అపూర్వ మాత్రం ఎస్పీ సూర్యకి కాల్ చేసి ఇక మొత్తం చెప్పగానే ఇక సూర్య మాత్రం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది, నిజంగానే గగన్ బ్రతికి ఉన్నాడని సూర్య తెలుసుకుంటాడా అని మీకు తెలియాలంటే మేము పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.